అసలు యముడు చూపించకుండా యముడు గురించి సినిమా తీశారు కదా, బడ్జెట్ లేక ఏంటిది? లేదు బడ్జెట్ లేక కాదు, మేము కొత్తగా చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే యముడు రిలేటెడ్ సినిమా ఏదన్నా కూడా యమలీల, యమగోళ, యముడికి మొగుడు ఇవన్నీ వచ్చేసాయి ఆల్రెడీ. ఒక యమధర్మరాజుని తీసుకొచ్చేసి మానవుడితో అతనికి ఇది కన్ఫ్రంటేషన్ ఉంటుంది, దాంట్లో ఆయన్ని కొంచెం కిండేల్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా యముడిని ప్రాపర్గా రెస్పెక్ట్ ఇచ్చి ఆయన దేవునిలాగే పెట్టి మనకు ఒక పవర్ వచ్చిందంటే ఇప్పుడు ఒక స్ట్రాంగ్ ఇంట్యూషన్ పవర్ ఉంటుంది, మనకు ఒక గెస్టింగ్ పవర్ ఉంటుంది. సో అది దానికి డజంట్ మీన్ దట్ మనకు దేవుడు పక్క నుండి చేయిస్తాడని కాదు, ఆయన ఇచ్చిన వరం అనుకోని చేస్తూ ఉంటాం. అలా హీరోకి కూడా ఒక స్పెషల్ పవర్ ఉంది. అంత మాత్రాన యముడు పక్కన ఉండాలి, యముడితో కనిపించి మధ్యలో ఇవన్నీ చేయడం కాకుండా ఓ ఫన్ ఉంటూనే యముడిలాగా రెస్పెక్ట్ ఇస్తూనే చేద్దాం అనుకున్నాం కాబట్టి అలా చేయలేదు అన్నట్టు. ఓకే, మోస్ట్లీ మనం మీరు అన్నట్టు యమలీల అని ఇది అంటే ఇలాగే సేమ్ అని చెప్పను కానీ బ్రహ్మలోకం అంటూ యమలోకం వయో భూలోకం అని చెప్పేసి శివాజీ గారికి ఏంటంటే తలరాతలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి కొన్ని చూసి అంటే ఈ కైండ్ ఆఫ్ మాయలోడు అంతకుముందు సినిమాలు ఇవంటివి కూడా ఆ కైండ్ ఆఫ్ జానర్స్ ఇప్పుడు మిస్ అవుతున్నాం కదా. సో మళ్ళీ దిస్ ఈస్ లైక్ గెటింగ్ బ్యాక్ ఇన్ టు ద రెగ్యులర్ ఫార్మాట్స్ అనిపించింది కొంచెం. సో వీటు మీరు స్టోరీ విడిచినప్పుడు మీరు బికాజ్ యూ వాచ్ లాట్ ఆఫ్ సిరీసెస్, సో మీకు రిలేటబుల్ థింగ్ అనిపించింది? నాకు అంటే పాయింట్ కొత్తగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. సో ఆ తర్వాత నుంచి మొత్తం ఎంటర్టైన్ చేస్తూనే చెప్పాము. సో హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమా. నేను ఎంజాయ్ చేశాను, చెప్పేటప్పుడు ఎంజాయ్ చేశాను, చేసేటప్పుడు ఎంజాయ్ చేశాను. అండ్ ద సేమ్ ఇస్ రిఫ్లెక్టింగ్ టు ద పీపుల్ హు వాచింగ్ ఇట్. సో మెయిన్ టార్గెట్ అది, నా ఎక్స్పెక్టేషన్ అదే. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్, టు బీ వెరీ ఆనెస్ట్. సో నాకు అదే చేశాను బేసిక్గా. మిస్ అవుతున్నారు కూడా సింపుల్ కామెడీ బికాస్ ఆఫ్ టూ మెనీ యాక్షన్ ఫిల్మ్స్ ఇవన్నీ వచ్చేసరికి అది కూడా ఎంజాయ్ చేస్తాం, చేస్తారు. దిస్ ఇస్ ఆల్సో వెరీ మచ్ ఫిల్మ్స్ ఎక్కువ ఉండేవి, ఇప్పుడు అయిపోతున్నాయి. అది కొంచెం ఎందుకంటే థియేటర్స్ వచ్చే ఆడియన్స్ కూడా వెరైటీ కోరుకుంటున్నారు కదా, అదే కంటెంట్ అవైలబిలిటీ ఆన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్ అంటే కోరుకుంటున్నారు. బట్ వాళ్ళు ఎంత వెరైటీ కోరుకుంటున్నారు అనేది మనం గేస్ చేసుకోవడంలో ఎటు వెళ్ళిపోతున్నాం. సో అది మీరు ఈ స్పెసిఫిక్ కాన్సెప్ట్ అనుకున్న తర్వాత అదే ఇప్పుడు మీరు చూపించారు అనుకున్న పోతున్నాయి ముందుకున్నట్టు ఇవన్నీ కైండ్ ఆఫ్ సీక్వెన్సెస్. సో ఫస్ట్ నుంచి మీరు అనుకున్న మోడ్ ఆఫ్ కన్విక్షన్ అదేనా, లేదంటే యూ హ్యాడ్ అంటే ఫస్ట్ నుంచి దున్నపోతాను అనుకున్నా? మీటర్ చూపించడం కానీ ఇవన్నీ కూడా మీటర్ పెట్టాలి, మీటర్ మీద ఏజ్ కనిపించాలనేది బేసిక్ థాట్, ఫస్ట్ థాట్ అదే. ఒక మనిషికి ఏజ్ కదా ఆయుష్, అవతల మనిషి ఆయుష్ తెలియాలి అనేది ఫస్ట్ కాన్సెప్ట్, ఫస్ట్ వచ్చిన థాట్. ఆ వచ్చిన దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి అన్నప్పుడు నెక్స్ట్ సెకండ్ వచ్చింది మీటర్. ఎందుకంటే ఈ తలరాత కానీ ఇవన్నీ అంటే అది ఓన్లీ ఎట్లా అంటే మంజునాథ సినిమాలో అనుకుంటా మన అంబరీష్ గారికి అవతల వ్యక్తి తలరాత కనిపించే ఇది ఉంటుంది. సో అదొక గ్రీక్ అండ్ లాటిన్ లాగో సంస్కృతంలో టక్కన వచ్చి వెళ్ళిపోతుంది, అది ఆయనకు మాత్రమే అర్థమవుతుంది. కానీ నేనేంటంటే ఆడియన్స్కి కూడా అర్థమయ్యేలాగా చూపెట్టాలంటే ఏం చేయొచ్చు అనుకున్నప్పుడు నేను కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏదైతే స్పీడోమీటర్ ఉందో ఈ మీటర్ కనిపించింది, ఇదే మీటర్ తల మీద కనిపిస్తే ఎలా ఉంటుంది ఏజ్ మీటర్ అని, ఆ మీటర్ లాగా కనిపిస్తే అందులో ఏజ్ కనిపించాలి, అప్పుడు దాంట్లో డిఫరెన్సియేషన్ ఉండాలి, గ్రీన్ రెడ్, అట్లా ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్ళామన్నమాట.